మార్నింగ్ ఫ్రమ్ బెసర్లంక. బెసర్లంక బెదలంక మధ్య అరవింద భారత్ ఉంది. అరవింద భారత్ ఇది అరవింద భారత్లో ప్రయాణం చేస్తున్నాం. అరవింద భారత్లో ప్రయాణం చేస్తున్నాం. తెనాలి కొత్తూరులంక బస్సు అరవింద భారత్ దాటి లంక గ్రామాలకి చేరుకుంటుంది. లంక గ్రామాలు ఇప్పుడు మొదటగా వచ్చేది బెదలంక. రెండో గ్రామము బెదలంక, తర్వాత చింతలంక. మూడో గ్రామం ఈపూర్లంక. నాలుగో గ్రామం వచ్చేసి సుగ్గనలంక. ఐదో గ్రామం వచ్చి చిలుమూరులంక. 6 కనిగిరిలంక. 7 అన్నవరపులంక. 8 మొలగలపల్లి లంక. 9 కొత్తూరులంక. అంటే ఈ 2 పాయల మధ్య ఉన్న గడ్డే కొత్తూరులంక ఏరియా మొత్తం ఈ బస్సు తిరిగేది. 9 లంకలకి అరవింద భారతి మార్గం. ఈ 7 గంటల నుంచి బయటికి రావడానికి ఈ అరవింద భారతి చూసిన అరవింద భారతి మార్గం. ఇక మనం చేరుకున్న గ్రామం ఇప్పుడు బెదలంక. ఈ గ్రామాలకి ఒకప్పుడు 2003కు ముందు ఆ బ్రిడ్జి లేదు. అప్పుడు చెరుకాకు మీద వర్షాలు లేనప్పుడు చెరుకాకు మీద ప్రయాణం జరిగేది. 2003 తర్వాత బ్రిడ్జి వేశారు. అప్పటి నుంచి రాకపోకలు బ్రిడ్జి మీద కొనసాగుతున్నాయి 2003 నుంచి. అయితే 2 పాయల మధ్య ఉన్న గడ్డ ఇది. ఈ 9 లంకలు చెప్పిన 9 లంకలు. అందరూ ఈ ఏరియాకి రాలేరు కాబట్టి ప్రత్యేకంగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మనం చింతలంక వచ్చేసాం. లోపం అందరికీ చెబుతున్నా లంకల గురించి. నేను ఒక 20 సంవత్సరాలు ఈ లంకల్లో పనిచేశాను కండక్టర్గా. తప్పదుగా కష్టం నష్టం భరించాలి. అమ్మవారిని కోరుకున్న వాళ్ళే తెలుగు రావాలని, కనకదుర్గ అమ్మవారిని వచ్చింది. కష్టంలోనే ఉండాలి. పట్టుదలలో ఉంటే పని అవుద్ది. అది ఎంతో వ్యయ ప్రయాసంలోనవుతున్నారు. వరద రావటం వల్ల పంట ముంపు గురైనప్పుడు చింతలంక వస్తాడు అబేట్వే. చింతలంక చర్చి చేరుకుంటున్నాం. చింతలంక చర్చి ప్రస్తుతం మన తెనాలి కొత్తూరులంక ప్రయాణంలో చింతలంక చర్చి దగ్గరకు వచ్చేసాం. తెలియని వాళ్ళకి చూసుకుంటూనే మార్గం. చూడు పెదరావు నుంచి వచ్చేసేవాడికి ధన్యవాదాలు నీకు. అట్టగే దగ్గర రైట్ చెప్పు. ఆ మూల అంటున్నాడు మరి చూడు. కేకే చెప్పుకున్నాడు. కాపేనా మూల పట్టుకోండి. ఎగేసేయండి. అడిగేయండి. చింతలంకలో నడుస్తున్నాం. చింతలంకలో
రాబోయే దీపూర్ లంక అని చెబుతున్నా అందరికీ. ఇదిగా అనాలి, అంటే హుషారుగా ఉంటుంది. అందరికీ ధన్యవాదాలతో చింతలంకనిచ్చే